అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మామ గారు. మరి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ ల్యాండ్ కాదండి, ఇది హౌస్ అనమాట. సో G+2 బిల్డింగ్ అండి, ఇది G+2 బిల్డింగ్ అనమాట. సో అది మరి G+2 బిల్డింగ్ ఏ విధంగా ఉంది ఏంటనేది నేను పూర్తిగా చెప్పే ముందు ఒక్క సెకండ్ మీ టైం కేటాయించి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. సో వీలైతే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. సో మేము ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేస్తున్నానండి. మరి ఎందుకంటే మీకు సూట్ అయిన ప్రాపర్టీ చాలామంది తిరుగుతూ ఉంటారు. మీ బిజీ షెడ్యూల్లో మరి ప్రాపర్టీస్ గురించి వెతకాలి అంటే కూడా మీకు అయ్యే పని కాదండి. సో అందుకని నేను మీకు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. ఏదైనా ప్రాపర్టీ మీకు ఏదైనా సూట్ అయ్యేది ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా కూడా ప్రాపర్టీస్ గురించి చూస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఏదైనా సూట్ అవ్వచ్చు. ఓకే అండి. ఒకవేళ వాళ్ళు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ చేసి సార్ నాకు ఈ బడ్జెట్లో కావాలి, ఈ ఫేసింగ్స్లో కావాలి అంటే నేను బెస్ట్ సజెషన్ ఇవ్వగలుగుతానండి. అదేవిధంగా మరి ఇటువంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు డైలీ చెప్తానండి. వాట్సాప్ లింక్ కూడా, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు దాన్ని ఫాలో అయితే కొత్తగా పెట్టే ఏ ప్రాపర్టీ వీడియో అయినా సరే అందులో నేను పెడతానండి. అది మీకు డైరెక్ట్గా వాట్సాప్లోకి వస్తుంది. ఓకేనండి. ఓకే. సో మరి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చెప్పే ముందు కొలతలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మరి ఏ ఏరియాలో ఉంది ఏంటనేది మీకు చెప్తానండి. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ 1 టౌన్ అండి, 1 టౌన్ ఏలూరు. ఓకే. ఈ ప్రాపర్టీ ఏ విధంగా ఉందనేది నేను చెప్తున్నానండి. సో కొలతలు వచ్చేసేసి ఫస్ట్ బిట్ మనకి ఈ విధంగా ఉందండి. ఇది తూర్పు అండి, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ఓకేనండి. సో తూర్పు వచ్చేసేసి 71 అండి, దక్షిణాన్ని 34, ఉత్తరాన్ని కూడా 34, పడమర వచ్చేసి 116 అండి. అంటే అప్పుడు బిట్ ఏ విధంగా మారుతుందంటే బిట్టు ఈ విధంగా వస్తుందండి. ఓకేనండి. 71, 34, 116, 34 అండి. అంటే మీకు చూసుకున్నట్టయితే స్క్వేర్ అయితే కనుక స్క్వేర్ ఈ విధంగా వస్తుందండి మీకు యాజ్ పర్ వాస్తు ప్రకారం. ఓకేనండి. సో బిట్ అయితే ఈ విధంగా ఉంది. ఇది మరి ఇందులో ఏం కన్స్ట్రక్షన్ చేశారు ఎలా ఏంటనేది చెప్తానండి. ఇందులో ఎంట్రన్స్ అంతా కూడా ఇక్కడ వరకు కూడా ఈ భాగం అంతా కూడా వదిలేశారండి. ఎంట్రన్స్ భాగం వదిలేశారు. ఈ సైడు అంటే మీకు ఇది వాయువ్యం వస్తుందండి. ఇక్కడ ఒక చిన్న పాక వలె వేశారండి. ఇది ఎంట్రన్స్ భాగం అన్నమాట. ఇది హాల్ అండి, ఇది కిచెను. ఓకేనండి. సో బెడ్రూమ్స్ వచ్చేసేపటికి ఈ విధంగా ఉంటాయండి. అంటే బెడ్రూమ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. లాస్ట్లో మీకు ఎండింగ్లో వచ్చేసేపటికి ఇది సో ఇది ఇల్లు అండి. ఇందులో ఏంటి అంటే ఇది హాల్ అండి, ఇది హాలు, ఇది కిచెను, ఇది బెడ్రూము 1, ఇది 2, ఇది 3. ఓకేనండి. 3 బెడ్రూమ్స్ అండి, 3 బెడ్రూమ్స్. ఈ 3 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయండి. అంటే రూమ్లో ఉండవు, బయట ఉంటాయండి. ఓకేనండి. రూమ్స్కి బయట ఉంటాయి. వాళ్ళు ఎక్కడి వరకు ఉంటుందండి. ఓకే. సో ఇది 3 బెడ్రూమ్ హౌస్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఆల్మోస్ట్ స్లాబ్ ఏరియా వచ్చేసేసి 650. అంటే మీరు అనుకున్నట్టుగా
6x6 మంచాలు 5x6 మంచాలు పడతాయన్న గ్యారంటీ అయితే లేదండి. ఓకేనండి. సో 4x6 కానీ 4x6 కానీ మంచాలుగా అయితే మీకు పడతాయండి. సో అటువంటి మంచాలు పడతాయి, మీకు తిరగడానికి స్పేస్ ఉంటుంది. ఓకేనండి. సో అయితే ఓల్డ్ టైప్ కన్స్ట్రక్షన్స్ అండి. కింద వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 20 years అవుతుందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 20 years అవుతుంది. ఓకేనండి. దీనిపైన మరొక స్లాబ్ అండి, అది ఏ విధంగా ఉంది అనేది నేను ఇక్కడ వేస్తానండి. ఓకే, ఈ భాగంలో స్టెప్స్ అండి. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు స్టెప్స్ అండి, ఈ స్టెప్స్ అనేది మనకి ఈ సైడ్ ఉంటాయి. ఓకేనండి. ఇంటూ అంటే 650 SFT అండి. ఇక్కడ మీకు పైకి వెళ్తారు, ఇలా వస్తారండి. పైకి వచ్చిన తర్వాత ఇది కారిడార్ అండి, ఇది కారిడారు. సో ఇది ఒక పోర్షన్ టైప్లో ఉంటుందండి. అంటే ఎంట్రన్స్ కిచెను, ఇది బెడ్రూము, ఇది బాత్రూమ్. ఓకేనండి. ఇది బాత్రూమ్, ఇది బెడ్రూమ్, ఇది కిచెన్. ఓకేనండి. సో యాజ్ వెల్ యాజ్ పైన కూడా అంతేనండి. కిచెను, బెడ్రూము, ఇది బెడ్రూము, ఇది బాత్రూమ్, ఇది బాత్రూమ్. ఇది 3 పోర్షన్స్ అండి. ఇవి ఆల్రెడీ రెంట్లు వస్తున్నాయండి. ఆల్రెడీ రెంట్లకు ఉన్నారనమాట ఎప్పటి నుంచో. 2016 కన్స్ట్రక్షన్ అండి. ఓకేనండి. ఇది అంటే పై స్లాబ్ వచ్చేసేసి 2016 కన్స్ట్రక్షన్ అండి. ఓకే, సో ఈ విధంగా ఉంది. అయితే కింద వచ్చేసేసి ఆల్రెడీ ఓనర్స్ ఉంటున్నారండి. ఈ 3 బెడ్రూమ్ హౌస్లో కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్స్ ఉంటున్నారు. ఈ పైన భాగం అంతా కూడా 3 పోర్షన్స్ రెంట్లకి ఇచ్చేసారండి. ఇది 2016 కన్స్ట్రక్షన్. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 20 years అవుతుంది. ఓకేనండి. సో ఇది ఇక్కడ వరకు G+1 కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు G+2కి వెళ్దామండి. ఆ స్లాబ్ ఏ విధంగా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇది స్లాబ్ నంబర్ 1 అండి. ఇది స్లాబ్ 2. ఇక్కడ స్లాబ్ 3 వేస్తారండి. సో ఇది ఏ విధంగా ఉందనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు ఇది ఫస్ట్ ఫ్లోర్ కదండి. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ మీకు ఇక్కడ స్టెప్స్ ఉంటాయండి. ఓకే, ఈ స్టెప్స్ పైకి ఎక్కుతారు. పైకి ఎక్కిన తర్వాత ఈ భాగం అంతా కూడా ఓపెన్ ఏరియా అండి. ఓపెన్ ఏరియా ఇది ఓపెన్ ఏరియా. ఈ పైన రేకులతో కన్స్ట్రక్షన్ చేశారండి. అంటే వాల్స్ కట్టేసేసి పైన స్లాబ్ కాకుండా రేకు వేయడం జరిగింది. ఇది 1 BHK. ఇది 1 BHK అండి. ఓకేనండి. సో ఎదర వచ్చేసేసి ఓపెన్ ఏరియా పెట్టారనమాట. G+2 బిల్డింగ్ అనేది. ఇక్కడ మీకు నీటి కుళాయి అని, మున్సిపాలిటీ కనెక్షన్స్ అని, పంచాయతీ కనెక్షన్స్ అని అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓకేనండి. అదేవిధంగా ఎంట్రన్స్లో మీకు ఇంకా స్పేస్ అనేది ఉండదండి. మీకు ఒక సైడు పాక వేయడం జరిగిందండి. ఇంకొక విషయం ఏంటంటే ఇది కూడా రెంట్కి ఇచ్చారు. ఇది కూడా 1500 వరకు రెంట్ వస్తుంది. ఇది పైన వచ్చేసేసి ఆల్మోస్ట్ 2500 to 3000 వరకు కూడా రెంట్ అనేది ఈచ్ పోర్షన్కి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో మీకు రోడ్ అనేది నార్త్కు ఉంటుందండి. ఇది నార్త్, ఇది సిమెంట్ రోడ్ అనమాట. నార్త్ ఫేసింగ్ సిమెంట్ రోడ్ ఉంటుంది. ఇది మీకు బైక్స్కి వెళ్తాయి. ఓకేనండి. సో కార్ అనేది మీరు బయట పెట్టుకోవాలండి. కారు మీరు లోపలికి వెళ్తే కనుక బయటికి తిప్పడం కొంచెం కష్టమైపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు డైరెక్ట్గా కార్ తీసుకెళ్ళి
లోపల పెట్టేసుకొని మీరు ఇక్కడే రౌండప్ చేసుకుని, చిన్న కార్ అయితే పడుతుందండి, పెద్ద కార్ అయితే పట్టదు, 100% షూర్. ఓకేనండి, చిన్న కార్ అయితే పడుతుంది. ఒకవేళ మీరు పాక తీసేస్తే పెద్ద కార్ అని తిప్పుకోవచ్చు. ఓకేనండి. సో ఇది చెప్పుకోవడానికి అయితే 30 ఫీట్ రోడ్ అండి, 30 ఫీట్ రోడ్డు, కానీ ఇట్స్ లుక్ లైక్ ఏ 15 ఫీట్ రోడ్. సో ఇది 1 టౌన్ ఏరియా అండి. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా నేను చెప్తానండి, మిమ్మల్ని తీసుకెళ్తాను. ప్రాపర్టీ నాకు చూపించండి, ప్రాపర్టీ నాకు బాగా నచ్చింది, మరి రెంట్లు కూడా వస్తున్నాయి, మరి కింద 3 BHK అని అనుకుంటే, మీ ఎవరికైనా ఎటువంటి ప్రాపర్టీ నచ్చితే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకేనండి. సో ఇది రేట్ అయితే వాళ్ళు 1.7 CR వరకు చెప్తా ఉన్నారు. ఓకేనండి. సో రేట్ అనేది బాగా తగ్గుతుందండి, మీరు రేట్ అనేది ఆ 1.7 దగ్గర ఆగొద్దు. ఓకేనండి. సో రేట్ అనేది ప్రజెంట్ అయితే 1.7 చెప్తున్నారు. ఓకేనండి. సో నెగోషియబుల్ అండి. ఓకే. సో ఫైనల్ ప్రైస్ వచ్చేసేసి వి విల్ డిస్కస్ అండి. ఓకే, ఫైనల్ ప్రైస్ అనేది డిస్కస్ చేద్దాం. ఈ ప్రాపర్టీ నచ్చింది అని చెప్పేసి మీరు వచ్చి చూసుకున్న తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉందండి, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఏ ఏరియా ఎంత కట్టారు, ఈ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు లోన్ ఏమైనా తీసుకున్నారు, ఒకవేళ తీసుకుంటే ఎంత తీసుకున్నారు, దానికి ఇంకా లోన్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా విషయాలన్నీ నేను మీకు చెప్తానండి. ఓకేనండి. దాంతోపాటు ఇటువంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు చెప్తున్నాను. మరి మీకు ఏదైనా ప్రాపర్టీ నచ్చిందంటే కాంటాక్ట్ చేయండి. నేను ఇంకా చాలా వీడియోస్ పెడుతూ ఉన్నానండి, మీకు ఏదన్నా నచ్చొచ్చు, చూస్తూ ఉండండి. ఒకవేళ నచ్చితే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను ఈ రియల్ ఎస్టేట్తో పాటు మీకు లోన్స్ కూడా నేను చేసి పెడతానండి, ఆ సర్వీస్ కూడా నేను ఇస్తాను. ఓకేనండి. ఒకవేళ మీరు ప్రాపర్టీ సార్ నాకు ఇది నచ్చింది తీసేసుకున్నాను, ఓకే, లోను నేను మ్యాండేటరీగా చేయడం కాదండి, నేను మీకు అదనపు సర్వీస్ అనేది యాడ్ చేస్తానండి. ఎందుకంటే బడ్జెట్ మామ గ్రూప్ అనే సంస్థ ద్వారా మీరు తీసుకుంటున్నారు కాబట్టి నేను మీకు లోన్స్ ప్రొవైడ్ చేస్తాను. అంటే సార్ మీరు బిజీగా ఉంటారు, మేడం మీరు బిజీగా ఉంటారు కాబట్టి నేను మీకు లోన్ సర్వీస్ ఇస్తాను. ఓకేనండి. సో అది నేను మీకు అదనంగా ఇచ్చే సర్వీస్ అండి, అంతేగాని ఈ లోన్ సర్వీస్ చేయడం అందులో ఇన్క్లూడ్ భాగం అయితే కాదండి. ఓకేనండి. మీకు అదనంగా సర్వీస్ ఇవ్వగలుగుతా, అంటే సపోర్ట్ చేస్తానండి, నాకు అది మ్యాండేటరీ కాదు, మీకు చేయాల్సిన ఇది కూడా కాదండి. కాకపోతే ఏంటంటే నేను మీకు నా దగ్గర తీసుకున్నారు, నన్ను నమ్మి నా కంపెనీ ద్వారా తీసుకున్నారు కాబట్టి నేను మీకు అదనంగా సర్వీస్ అనేది ఇస్తానండి. అప్ టు ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ మీకు డాక్యుమెంట్ చేతులు పడేంత వరకు కూడా నేను సర్వీస్ ఇస్తానండి. ఓకేనండి. అది ఒక్కటి గమనించండి. కాకపోతే మీకు సర్వీస్ ఇవ్వడానికి నేను ముందడుగులో ఉంటానండి. ఓకేనండి. సో అతి తెలివి గల వాళ్ళు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే, సార్ మీరు మాకు ప్రాపర్టీ ఇప్పించారు కదా, లోన్ కూడా మీరే చేస్తానన్నారు, లోన్ సర్వీస్ కూడా మీరే చేస్తూ ఉన్నారు అని ఫీజులు మీరే కట్టుకోండి, ఏది లాగిన్ ఫీజులు మీరే కట్టుకోండి, లోన్ ఫీజులు మీరే కట్టుకోండి అని ఒక అతి తెలివి వ్యక్తి నాతో మాట్లాడడం జరిగింది. సో అది కాదండి. సో ఒక అనుభవం వచ్చిన తర్వాత నేను మీకు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ సర్వీస్ లోన్ అనేది ప్రాపర్టీ తీసుకున్న తర్వాత లోన్ అనేది నేను మీకు అదనంగా మీకు సపోర్ట్ చేయడానికి కోసమనే నేను ఆ సర్వీస్ యాడ్ చేసుకున్నానండి. ఓకేనండి. సో ప్రాపర్టీ విక్రయాలే మాత్రమే మాకు సంబంధం. ఓకేనండి. మీరు లోను సార్ నేను బిజీగా ఉంటాను కొంచెం హెల్ప్ చేయండి అంటే ఎస్, ఐ విల్ బి దేర్. ఓకేనండి. నేను మీకు సపోర్ట్ చేస్తాను. అదేవిధంగా మీకు అప్ టు రిజిస్ట్రేషన్ వర్క్ అంతవరకు కూడా నేను సపోర్ట్ చేస్తానండి, ఎందుకంటే నాకు ఇదే వర్క్ కాబట్టి. ఓకేనండి. సో సర్వీస్ విషయంలో ఎటువంటి మొహమాటం వద్దని నన్ను అడగని నేను చేసి పెడతాను. సో ఇది ఒక్కటి గమనించండి. సో అది విషయం అనమాట. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నానండి. ఓకే. సో మరి నాకు సపోర్ట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇటువంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ కోసం మరి ప్రతి వీడియో కింద వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఫాలో చేస్తే కనుక మీకు డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్కే మరి కొత్తగా పెట్టిన ప్రాపర్టీ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా అందులోకి వస్తాయి. మీకు ఖాళీ దొరికిన టైంలో వాట్సాప్లో చూడొచ్చు. మీరు యూట్యూబ్లో రాగవలసిన పని కూడా లేకుండా మీరు వాట్సాప్ లింక్ ద్వారా క్లిక్ చేసి మీరు చూడొచ్చు అన్నమాట. ఓకేనండి. మా నంబర్ 99669396 ఈ నెంబర్ కాల్ చేస్తే నేను మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ ఇస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.